చెప్పుకున్నందువల్ల ప్రజల్లో మన వాయిస్ వెళ్ళాల. అందుకని వాళ్ళ మనం టీమును తయారు చేసుకుందాం. జగనన్న మాట చెప్పాడు. నేను అడిగా, అన్నా ఇప్పుడు వీళ్ళందరినీ మన మెంబర్స్ పెంచినందువల్ల ఇన్సూరెన్స్ ఏమైనా బెనిఫిట్ ఇద్దామా అని అడిగాను. మీరు చాలా చిన్నదిగా ఆలోచిస్తున్నారు రవి, అదేమన్నా చేస్తా, అది కాదు నేను పాలనలో ఈసారి మన పార్టీ కార్యకర్తలు భాగస్వామ్యం చేస్తా అన్నాడు. పార్టీలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తానని ఈరోజు మనం వేసే కమిటీలో వాళ్ళందరినీ. ఆయన పేరు ఆలోచన లేకుండా మాట చెప్పడు. ఆయన అబద్ధాలు చదవడంలాగా అప్పటి గడపడానికి అబద్ధాలు చెప్పే మనిషి కాదు. ఆయనకేదో ఆలోచన, గొప్ప ఆలోచన ఉంది. అందుకని మనం మీరు వేసే కమిటీల్లో వీలైనంత వరకు మంచి మనుషులు చూసి, పార్టీ నిజాయితీ పనులు చూసి, ముఖ్యంగా నేను చెప్తున్నా, పక్కోడు సొమ్ము లాభం రాసిపెట్టేవాడుకో, పక్కోడు జేబు కొట్టేవాడుకో, పక్కోడు భూమిని గాయేసేవాడుకో, ఉద్యోగాల నిమిత్తం లంచాలు తినేవాళ్ళు, అదే ప్రైవేట్ ఉద్యోగాల నిమిత్తం డబ్బులు వసూలు చేసి ఎగ్గొట్టేవాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు దయచేసి మన కమిటీలు వేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు, పార్టీ అధికారం కొంత వాళ్ళు ఉండలేరు. తర్వాత అధికారాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని మనకి పొగ మొక్కకు మెల్లబెట్టినట్టే, చెట్టుకి పురుగు పెట్టినట్టే. అట్లాంటి వాళ్ళు వద్దు మనకి. మంచి ఉద్దేశంతో మంచిగా మనం పార్టీలో పనిచేసిన వాళ్ళకి మనం సహాయపడదాం. మనం రైట్గా సాయం చేసుకుందాం, ఒకరికొకరికి రైట్గా సాయం చేసుకుందాం. అవకాశాలను ఉపయోగించి తగిన న్యాయం చేసే మార్గం ఆలోచించుకుందాం. అంతేగాని పక్కనోడి సొమ్ము దాచేసే ఆలోచనలు అట్లాంటి చేసేవాళ్ళు మీరు ఎంకరేజ్ చేయదు. మంచి మనుషులతో పార్టీ నింపితే, ఇప్పుడు నేను మంచి అనుకో, మా బజార్లో నా ఓట్లు వస్తాయి. నువ్వు మంచి అనుకో, మీలో పక్కన మాట్లాడతారు, ఆ అబ్బాయి అడిగాడు ఓటేద్దాం. మన కాడ మంచితనం లేకపోతే మన ఇళ్ల పక్కన మనకు ఓటేది. మనం చూసి అసహించుకొని అక్కడున్నే మన ప్రతినిధులు చూసి అసహించుకొని పక్కన ఓటేస్తారు. అందుకని మనం ప్రతి మనిషిని, మన కమిటీలు వేసుకున్న ప్రతి ఒక్కరిని పెద్ద మనిషిగా బిహేవియర్, మంచి బిహేవియర్ ఉన్న వాళ్ళని చూసి, ధైర్యవంతులను చూసి కమిటీలు వేసుకోండి. ధైర్యం ఉండాలి, నిజాయితీ, ధైర్యం ఉండాలి. ఈ రెండు గుణాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్య ప్రార్థన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళందరినీ మనతో పాటు మీ అందరూ రేపు పాలనలో భాగస్వాములు. ఇది నా మాట, జగనన్న మాట. ఇది మీరందరూ పాలనలో భాగస్వాములు అవుతారు. మనతో పాటు మనం వేసే కమిటీల్లో కూడా నిజాయితీ పనులు చూసి ఇస్తే పార్టీ సుట్టకుంటుంది. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఈ 3 ఏళ్లలో పరిమళించి సువాసనతో మనం ఆకట్టుకోవాలి. పార్టీ మంచితోటి మన ఓట్లు ఆకట్టుకుందామన్న ఉద్దేశంగా మీరు అందరూ అర్థం చేసుకోండి. బాగా పనిచేస్తున్నా మీ అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కొన్ని కమ్యూనిటీస్ లో మొదట్లో మనుషులు దొరకల, వయసుల్లో, కాపుల్లో. ఇవాళ అది కూడా లేదు. మన కాపుల యువకులు ముందుకు వచ్చారు, వయసుల్లో కూడా కొంతమంది ముందుకు వచ్చారు. ఇవాళ